నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం రంగనాయకుల గుట్ట శ్రీకృష్ణ సాయి ఆశ్రమంలో 24వ గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. 8వ రోజు ఆషాఢ శుద్ధ ద్వాదశి సాయంత్రం ఆశ్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి సాయిబాబా వారి నగర శోభాయాత్ర ఊరేగింపు అంగరంగ వైభవంగా కొనసాగింది. ఆశ్రమం నుండి ప్రారంభమైన శోభాయాత్ర నగర పురవీధుల గుండా కొనసాగుతూ తిరిగి ఆశ్రమానికి చేరింది. స్వామివారి రథానికి స్థానికులు అడుగడుగున నీరాజనం పడుతూ మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు ఆశీర్వాదాలు అందుకున్నారు. భక్తుల కోలాట నృత్యాలు, యువ దీక్షా స్వాముల బాణసంచా పేలుళ్లతో మహిళా భక్తులు తమ ఆటపాటలతో నగర ప్రజలను రంజింపచేశారు. అనంతరం దీక్షా స్వాములకు భక్తులకు తీర్థ ఉపాహారం, అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమం నిర్వహణ కార్యవర్గ అధ్యక్షులు లగడపటి రామారావు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు. 10 రోజుల పాటు నిర్వహిస్తున్న వేడుకల్లో బహుముఖ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. వేడుకల విజయవంతానికి దీక్షా మాలధారుల, భక్తుల, దాతల సహాయ సహకారాలు అందించాలి అని లగడపటి రామారావు కోరారు. వేడుకలను ఆశ్రమం కార్యవర్గ సభ్యులు, భక్త మండలి ప్రతినిధులు పర్యవేక్షించారు. విశేషంగా మన బాబావారి నగర సంకీర్తన కార్యక్రమం ఉంటుంది. కావున ఈ నగర సంకీర్తన కార్యక్రమంలో మన శ్రీ కృష్ణ సాయి కోలాట మండలి మరియు సైదులు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. మరియు ఈ పర్యవేక్షణ మొత్తం శ్రీ కృష్ణ సాయి ఆశ్రమం నిర్వహణ కమిటీ అందరూ పర్యవేక్షణ చేస్తారు. కాబట్టి అందరూ తప్పనిసరిగా వచ్చేసి ఈ నగర సేవకి అందరూ తప్పనిసరిగా రావాలని మనవి. సాయంత్రం 4:30-5 గంటల మన ఆశ్రమం చేరితే మన బాబావారి